ప్రపంచంలో ఆయనకి మించిన దేవుడు ఇంకెవరో లేడు. ఆయన సజీవుడు, మృత్యుంజయుడు, నిజమైన నీతిమంతుడు. ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. ఆయన లేకుండా ఏ ఒక్కడు స్వర్గానికి చేరడు. ఆయన నమ్ముకున్న తర్వాత మాత్రమే స్వర్గానికి చేరతాము. ఈ ఒక్కరోజు కూటి కోసం నన్ను ఎవడ పిలుస్తాడని చూడకుండా నేను చనిపోయిన రోజు నా భార్య పిల్లలు, నా ఇల్లు వాకిలి, నా కులం ఊరు ఏది రాదు, నాతో పాటు నేను దేవుణ్ణి కలిగి ఉంటేనే ఆయనతో పాటు వెళ్ళిపోతాను అన్న జ్ఞానం కలిగి ఉండండి. మీరు చర్చికి వెళ్ళడం మీకు సిగ్గై ఉండొచ్చు, మీరు దేవుడి మాటలు వినడానికి ఇంకా మీరు బాధపడుతుండొచ్చు, కానీ నిజమైన దేవుడు మాత్రం ఆయనే. మీరు నమ్మితే మంచిది. నేను కూడా ఒకప్పుడు భయంకరమైన పాపంలో ఉన్నాను, నమ్ముకోవటం వల్ల చాలా ప్రశాంతంగా ఉన్నాను. మీరు కూడా నమ్ముకుంటే నమ్ముకోండి, లేకపోతే మీ ఇష్టం. మీరు తాగే పీడి మిమ్మల్ని పరలోకం చేర్చదు, మీరు తాగే సిగరెట్ మిమ్మల్ని పరలోకం చేర్చదు, మీరు తాగే క్వార్టర్ మిమ్మల్ని పరలోకం చేర్చదు, మీరు చేసే వ్యభిచారం మిమ్మల్ని పరలోకం చేర్చదు. యేసు క్రీస్తు నమ్ముకుంటే మాత్రమే నిజమైన రక్షణ. యేసు మాత్రమే మనల్ని పరలోకానికి చేర్చగలడు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, నిజమైన రక్షణ మాత్రమే శాశ్వతం. ఆయన నమ్ముకుంటే మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం. ఆయన నమ్ముకోకపోతే భయంకరమైన నరకం ఉంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మనం ఎప్పుడైనా ఇంట్లో వంట చేసుకునేటప్పుడు, లేదంటే బయట టీ తాగేటప్పుడు కొద్దిగా చెయ్యి కాలిందంటే చాలా బాధపడతాం. కాసేపు ఎండ తగిలితే ఎండలో కాసేపు ఉండలేం. అలాంటిది నిత్య నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రతి మనిషికి అక్కడ ద్వారం ఉంది. యేసు క్రీస్తు నమ్ముకుంటే మాత్రమే నరకం నుంచి తప్పిపోవడం, మన రక్షణలోకి వస్తే మనం పరలోకానికి చేర్చబడతాం. ఇది సత్యం, మీరు తెలుసుకోండి. మీరా నమ్మకపోయినా నిజమైన దేవుడు యేసు క్రీస్తు. ఆయన నమ్ముకుంటే మాత్రమే మీకు పరలోక రాజ్యం ఉంది, మీకు స్వర్గంలో ఎంట్రీ ఉంది. ఆయన నమ్ముకోకపోతే భయంకరమైన నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దయచేసి మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి. యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే మీరేం కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీరేం మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీ పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ మనసును మార్చుకోండి. యేసు క్రీస్తు నిజమైన దేవుడిని మీరు అంగీకరించండి. మీ హృదయంలో ఆయన ఉంటాడు. అలాంటి హృదయాన్ని మీరు పాడు చేయకండి. అనవసరమైన బీడీలు సిగరెట్ తాగి మీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు. అనవసరమైన మందు తాగి మీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు. అనవసరంగా అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేసుకుని మీ హృదయాన్ని, మన పాపాల నిమిత్తం ఆయన దెబ్బలు తిని, మన కోసమే మన పాపాల నిమిత్తం ఆయన తిట్లు తిని, మన కోసం ఆయన ఉమ్మించుకొని ఆఖరికి ప్రాణాలు పెట్టాడండి. అంత గొప్ప దేవుడు యేసు క్రీస్తు. మీరు కూడా యేసు ప్రభువుని తెలుసుకోండి, మీ జీవితం మారుతుంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితం మారింది. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నా పేరు మారలేదు, నా కులం మారలేదు, నా గోత్రం మారలేదు, నా ఊరు మారలేదు, నా దేశం మారలేదు, నా మనసు మాత్రమే మారింది. యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సమస్తమును ఉపేక్షించి, నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి, సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సువార్త చాటుటకు నేను సాగిపోదును. పనివాడను కురియొద్దకుని సాగెదను, క్రీస్తు యేసు జత పనివాడను కురియొద్దకుని సాగెదను. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో నుండును.
ఉదయకాల సమయంలో యేసు క్రీస్తుని గురించిన మంచి వార్త మీరందరూ విని ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి మీరందరూ తెలుసుకుని యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడో, ఎందుకు ఈ లోకానికి ఆయన మానవాళి కొరకై రక్షణ కొరకై ఏ విధంగా ఆయన చేసిన త్యాగాన్ని గురించి కొన్ని మాటలు మీరు విని దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మేలులు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ, కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు, లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. తప్పించుకోలేవు తీర్పు దినమందున, తప్పించుకోలేవు తీర్పు దినమందున. తిరుగుము యేసు వైపు ఈ దినమందై
దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామమున స్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో నిజ రక్షకుడు, పాపుల రక్షకుడు యేసు క్రీస్తుని గురించినటువంటి వార్తను మీకు తెలియజేయడానికి మా ప్రభు అయిన యేసు క్రీస్తు మీ మధ్యకు మమ్మను నడిపించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు యేసు క్రీస్తును అనుగ్రహించునని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. ప్రేమైన సహోదరు సహోదరులారా, మనము పాపులము, మనము ఈ లోకంలో నీతిగా భక్తిగా జీవించలేనటువంటి మనలను యేసు క్రీస్తు మనల్ని నీతిగా భక్తిగా మంచి మార్గంలో నడిపించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారు, పాపులమైనటువంటి మనలను ఆ పరలోక రాజ్యమునకు అనగా మోక్షానికి చేర్చడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు కూడా పరలోక రాజ్యమునకు వారసునివి కావాలంటే, ఆ మోక్షానికి నీవు వెళ్ళాలి అంటే యేసు క్రీస్తులను అంగీకరించి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు కూడా యేసు రక్తములో కడగబడి యేసు రక్తములో నీతిమంతుడుగా నువ్వు తీర్చబడి పరలోక రాజ్యమునకు అనగా మోక్షానికి వారసునిగా నువ్వు చేయబడతావు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతయు మరి పాపము, మనమందరము కూడా పాపములో ఉన్నాం, మనమందరం కూడా పాపములో మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనము మన శరీరము, మన ఆత్మ, మనము మానసికంగా అన్ని రకాలుగా ఈ లోకంలో మనము చెడిపోయినటువంటి వారుగా మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి యేసు క్రీస్తు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన పాపము లేనివాడు కాబట్టి, ఒక పరిశుద్ధుడుగా యేసు క్రీస్తు ఈ లోకములో ఆయన మన కొరకై ఆయన కన్యమరియ గర్భమున 2024 సంవత్సరాల క్రితము మన కొరకై లోకాన్ని రక్షించడానికి, లోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ మన వారి యొక్క పాపముల నుండి విడిపించడానికి యేసు క్రీస్తు ఒక నిజ రక్షకుడిగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాపము పోవాలంటే యేసు క్రీస్తును మనము అంగీకరించాలి. మన పాపము పోవాలంటే, మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసు క్రీస్తు ప్రభు అన్నాడు, నన్ను నమ్మినవాడు, నా యొద్దకు వచ్చినవాడు వారి పాపముల నుండి వాడు విడిపించబడతాడు, పాపములు క్షమించే అధికారము నాకు మాత్రమే ఉన్నదని యేసు క్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాపము వలన మనకు మనశ్శాంతి లేదు, ఈ పాపము వలన మనకు నెమ్మది లేదు. ఎందుకంటే జన్మ కర్మ పాపములతో ఈ రోజు మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాపముల నుండి మనం విడిపించడానికి యేసు క్రీస్తు శిలువలో ఆయన వేలాడబడి ఉన్నాడు. యేసు క్రీస్తు శిలువలో మన పాపముల కొరకై ఆయన గాయపరచబడి ఉన్నాడు. ఆయన శిలువలో మన కొరకు మరి కొట్టబడి ఉన్నాడు. ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు ఆయనతో కొట్టి ఉన్నారు. ఎందుకంటే పిల్లరా, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. అంటే రక్తము ద్వారానే మన పాపములు తొలగించబడతాయి. కాబట్టి మరి గొర్రెల రక్తము మేకల రక్తము వలన మనము నీతిమంతులుగా మనము తీర్చబడలేం. మనుషుని యొక్క రక్తము అది ఏ మనుషుడంటే ప్రభునందు పిల్లరా, నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నాడని బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. కాబట్టి మనుషులందరూ పాపులే. కాబట్టి ఎవరు నీతిమంతుడు అంటే దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయన యేసు క్రీస్తుగా ఈ లోకానికి ఒక పరిశుద్ధునిగా, ఒక నీతిమంతునిగా యేసు క్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు, అందుకే యేసు ప్రభు లోక పాప